110 కోట్ల రూపాయలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 10 కోట్ల రూపాయలతో నాట్కో క్యాన్సర్ కేర్, 65 కోట్ల రూపాయలతో మెటర్నిటీ, అదనంగా 4 కోట్ల రూపాయలతో ఆసుపత్రికి కావలసిన సామగ్రి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి అన్నారు. జీజీహెచ్కున్న కెపాసిటీ 7,70,000 లీటర్లకు మాత్రమే ఉంది. 7,70,000 లీటర్లు ఇస్తున్నారు. వృధా కాకుండా ఉన్న నీటితోటి ఏ విధంగా సమ్మర్ ఓవర్కమ్ అవ్వాలనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా వాటర్ కెపాసిటీ పెంచి ఈ మల్టిపుల్ ట్యాంక్స్ కాకుండా ఒకటే పెద్ద ట్యాంక్ టోటల్ జీజీహెచ్కి సరిపడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా నిర్మాణం చేసేటువంటి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేయమని కూడా రాజు నాయుడు గారు, అశోక్ గారు ఇంజనీరింగ్ డివిజన్ వారిని ఆదేశించడం జరిగింది. వచ్చేటువంటి పేషెంట్స్కి అసౌకర్యం కలగకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని డెవలప్ చేస్తాం.